మాట్లాడితే ఇదో రాజకీయం పబ్బం గడుపుకుంటారు అంటారు. మేము పొద్దుగాల 4 గంటలు యూరియా కోసం కేంద్రానికి విజ్ఞప్తులు చేశాం, వాళ్లు ఇవ్వట్లేదు అనడం సంకుచిత భావన అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ ప్రభుత్వానికి చురకలంటించారు. ఎంత యూరియా అవసరం ఉందో ఇండెంట్ పెట్టుకొని నిల్వ చేసుకునే ప్రాసెస్ ఉంటుందన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అయిందో లేదో తెలియదన్నారు. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఎంత అవసరం ఉందో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇండెంట్ పెడతారు, దాన్ని తెచ్చుకొని గోడౌన్లో స్టాక్ పెట్టుకుంటారు. ఇవాళ ఈ సంవత్సరానికి, ఈ వర్షాకాలానికి, ఈ రేపటి సెకండ్ క్రాప్కి ముందే ఒక 6 నెలల ముందే తెచ్చి పెట్టుకుంటారు. మరి వీళ్ళు ఎక్కడ ప్లాన్ పోయిందో నాకు తెలియదు. వాళ్ళు ఇండెంట్ పెట్టిందా లేదా, వాళ్ళు అలకేట్ చేసిందా లేదా, డబ్బులు కట్టిందా లేదా, అదొక ప్రశ్న. విజ్ఞప్తులు కాదు కావాల్సింది, ముందే ఇండెంట్ పెట్టాలి, డబ్బులు కట్టాలి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తెచ్చుకోవాలి. నేను స్వయంగా ఉంది కాబట్టి చెప్తున్నా, రైల్వే రేకులు దొరకబట్టుకోవాలి, తెచ్చుకొని స్టాక్ పెట్టుకోవాలి, ఇబ్బంది లేకుండా చేసుకోవాలి కదా, బాధ్యత ఉంటుంది. వాటిని కేంద్రం మీద నెట్టేసి మా వీళ్ళ బాధ్యత ఎట్లా సాధ్యమైందండి?